హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ హోమ్ పూజ. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఫ్రాన్స్ అండి, ఇదండి ఫ్రాన్స్ తీసుకున్నానండి. అది కర్రీ చేస్తున్న ఫ్రై అండి. రసం పెడుతున్నాను, రసం పెట్టి అది ఫ్రై చేస్తున్నానండి. ఫ్రాన్స్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి పెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఈ ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ దీంట్లో వేసి కటర్తో కట్ చేస్తున్నానండి నేను. ఇలా ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపడా సాల్ట్. ఫ్రాన్స్లో వేసాం కదండి ఉడికేటప్పుడు, అందుకని చెప్పి చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా వేగనిచ్చాలి. ఏంటి ఆనియన్స్ వేసింది అనుకుంటున్నారా? కొంచెం క్వాంటిటీ వస్తుందండి, బాగుంటుందండి ఎక్కువ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటే. 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. బాగా వేగిన ఆనియన్లో ఈ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా బాగా వేగనిచ్చాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, తీసిపెట్టిన ఫ్రాన్స్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇలా బాగా వేగిన తరువాత కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదండి ఇందాక 2, అందుకని కొంచెమే వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్, ధనియాల పొడి అవన్నీ కొంచెం ఘాటుగా ఉంటాయి కదా, అందుకని చెప్పి 1.5 స్పూనే కారం వేసానండి. మా పిల్లలు కూడా ఎక్కువ తినదండి కారం, అందుకని చెప్పి లైట్గా వేసా. ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి వేసాను. ఈ 2 వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఆచి చికెన్ మసాలా పొడి కూడా వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇలా బాగా వేగనిచ్చాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిచ్చాలి. ఇదండి కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టిద్ది, ఆ కర్రీకి పట్టిద్ది. ఇంతేనండి, ఎంతో రుచికరమైన రొయ్యల ఫ్రై ఇలా చేసుకుంటామండి మేము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.